ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి సోలార్ ప్యానెల్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో బేసిక్గా రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదండి మనకి, ఈ రైల్వే ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సోలార్ ప్యానెల్స్ని అరేంజ్ చేసి దాదాపుగా 50 కిలోవాట్స్ పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ మనకి BLW వారణాసిలో బేసిక్గా మనకి సోలార్ ప్యానెల్స్, రిమూవబుల్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, 70 మీటర్ లాంగ్ సోలార్ ఇన్స్టాలేషన్, 28 రిమూవబుల్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది రైల్వే ట్రాక్స్ మధ్యలో. ఓకే, బేసిక్గా మనకి దీనివల్ల ల్యాండ్ యాక్విజిషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అదేవిధంగా రైల్వే నీడ్స్కి సంబంధించిన పవర్ జనరేషన్ ఏదైతే ఉందో అది సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని ద్వారా 15 కిలోవాట్స్ పవర్ అనేది బేసిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో బిట్వీన్ రైల్వే ట్రాక్స్, బనారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి. ఓకే, బనారస్ లోకోమోటివ్ వర్క్ ఏదైతే ఉందో వారణాసిలో, అక్కడ ఈ రిమూవబుల్ సోలార్ ప్యానెల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా పవర్ జనరేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు. సో గ్రీన్ అండ్ సస్టైనబుల్ రైల్ ట్రాన్స్పోర్ట్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్యూచర్లో ఇతర రైల్వే ట్రాక్స్కి ఇది టెస్టింగ్ మాడ్యూల్ మాత్రమే, పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకవేళ సక్సెస్ అయితే మిగతా రైల్వే ట్రాక్స్ పైన కూడా బేసిక్గా ఈ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, 15 కిలోవాట్స్ పవర్ అనేది చేయడం జరుగుతుంది. స్కేలబుల్ మోడల్ ఫర్ రిప్లికేషన్ అక్రాస్ ఇండియా. సో దీంట్లో బేసిక్గా ప్యానెల్స్ కెన్ బి లిఫ్టెడ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ ఎమర్జెన్సీస్ టైంలో ఈజీగా తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిమూవబుల్ సోలార్ ప్యానెల్స్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.